ఏషవ పుణ్యః సుకృతస్య సుకృతో బ్రహ్మలోక. బ్రహ్మలోకం దాకా తీసుకువెళ్ళినా హే మహానుభావ, ఏషవ పుణ్యః, నువ్వు చేసిన పుణ్యం ఇదయా, ఈ లోకం దాకా నేను తీసుకొచ్చాను చూసావా, నీ సుకృతానికి లభించిన ఫలితం నీకు ఇది అని వీడు ఇక్కడ చేసిన ఆహుతులన్నీ అలా తీసుకువెడతాయిట. ఆ ఆహుతులని మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పింది. మీరు అర్పించేటటువంటి ప్రతి వస్తువు ఒక ఆహుతేనే. మీరు చేతులతో ఈ ప్రకృతిలో చేసేది ఒక ఆహుతి, మీరు పాదములతో ఈ లోకంలో చేసేది ఒక ఆహుతి, వాక్కులతో మీరు చేసేది ఒక ఆహుతి, నేత్రములతో చూసే చూపు ఒక ఆహుతి, చెవులతో వినేది ఒక ఆహుతి. ఇవన్నీ ఆహుతులే కదండి. లోపలికి మనం అర్పించేది కూడా ఒక రకమైనటువంటి ఆహుతే. కనుక వీటిని ఆయా ఆయా అగ్నిహోత్రపు జ్వాలలలో నేను అర్పిస్తున్నాననే భావన నీలో ఏర్పడితే, ఈ దేహం నువ్వు వదిలిన తరువాత ఆ సూర్యరశ్మి గుండా ఈ జీవుడు ప్రయాణం చేసేటప్పుడు ఈ అర్పించినటువంటి నువ్వు చేసినటువంటి ఈ వైదిక క్రియలే నీ వెంట ఉండి అక్కడ తీసుకువెడతాయి. ఏహి రండి సార్ రండి అని తీసుకువెడతాయి. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. చేసే పని అదే, కానీ నువ్వు ఒక కోరికతో చేసావా అది ఆగిపోతుంది అక్కడ. నువ్వు ఏ కోరిక లేకుండా అది భగవత్ సేవగా చేసావా నిన్ను మోక్షానికి తీసుకెళ్ళిపోతుందని చెప్పా. కోరిక కోరి చేసేటువంటి వాటి గురించి చెప్తోంది తర్వాత మంత్రంలో ఉపనిషత్తు. చూడండి నెక్స్ట్ మంత్రం. ఓం ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞ రూపాః అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతచ్ఛ్రేయో ఏ అభినందంతి మూఢాః జరా మృత్యుం తే పునరేవాపియంతి. ఓం అష్టాదశోక్తం. యజ్ఞాల గురించి మొదలు చెప్తోంది మనకి. యజ్ఞం అనంటే 18 మంది కూర్చుని చేసేటటువంటి ఒక క్రియ. 16 ఋత్విక్కులు ఉంటారు, ఒక యజమాని ఉంటాడు. యజమాని అంటే దాన్ని చేసే వ్యక్తి, మెయిన్ హోమాలు చేసే వ్యక్తి. మనకి యజమాని అంటే డబ్బులిచ్చి చేయించేవాడు అని ఇప్పుడు అనుకుంటామండి, వాడు యజమానుడని కాదు. యజమాని అంటే ప్రధానముగా తను నేను చేస్తున్నాను ఈ హోమము అని సంకల్పించి చేసుకునేవాడు వాడు యజమానుడు. యజనము చేసుకునేవాడు, యజనము చేయుచున్నవాడు అని అర్థమండి. అయితే మనం ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేయించేవాడికి యజమాని అని పేరు పెట్టేసుకున్నామండి. యజమాన ఒకడు, యజమాన పత్ని ఒక ఆవిడ ఉంటుంది. వాళ్ళిద్దరూ ప్లస్ 16 మొత్తం 18 మంది. లేదా 18 స్మృతులు ఉన్నాయి మనకి. వాటిల్లో చెప్పేవి ఈ యజ్ఞ యాగాది వైదిక క్రియాకలాపాలు. అది శ్రౌత స్మృతులు కావచ్చు, లేదా గృహ్యమైనటువంటి స్మృతులు, గృహ సంబంధమైనవి కావచ్చు, వైదిక సంబంధమైనవి కావచ్చు. అష్టాదశోక్తం అవరం యేషు కర్మ. కేవలం స్మృతుల్లో చెప్పినట్టుగా శరీరానికి, తన కుటుంబానికి, కేవలం తన వరకే పరిమితమయ్యే ఫలములని కోరుకుని ఎవడైతే యజ్ఞములు చేస్తాడో, అంటే తన జీవితంలో చేసేటటువంటి కర్మల ఆచరణ చేస్తాడో, వాడు చేసే కర్మలన్నీ కూడా ప్లవాయేతే, ఇవన్నీ పడవలు. ఇందాక సూర్యరశ్ములలో వీడిని తీసుకువెళ్ళేవి అని చెప్పాయి కదండి. ఆకాశంలో తీసుకువెళ్ళే విమానాలు కూడా నీకు పడవల్లాంటివే. నువ్వు ఇక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళాలి అని అనుకున్నావు, అది ఒక క్రాఫ్ట్, అదొక స్పేస్ క్రాఫ్ట్. నీళ్లల్లో పెడితే దాన్ని మనం ఒక ఓడ, లేదా ఒక స్టీమర్, ఒక లాంచ్, ఒక పడవ, ఒక తెడ్డు, తెప్ప ఇలా అంటున్నాం మనం. అదే ఆకాశంలో తీసుకువెళ్ళేవైతే నేను తీసుకువెళ్ళేటటువంటి ఏదో విమానాలు అంటాం, రాకెట్స్ అంటాం, ఏదో రకరకాల పేర్లతో వాటిని మనం చెప్తాం. జీవుణ్ణి తీసుకువెళ్ళేటటువంటి ఆ సూర్య రశ్ములు అనే వాటిల్లో ఇవి కూడా ప్లవాహ పడవలే. కానీ నీళ్లల్లో వెళ్ళేవాడు పడవ దృఢంగా ఉండాలనుకుంటాడు. అది పడవో ఓడ ఏదైనా చిల్లులతో ఉందనుకోండి, ఏం చేస్తుంది? అది మధ్యలో ఎక్కడో వీడిని ముంచేస్తుంది.
చేరాల్సిన చోటుకి చేర్చదు. అట్లానే కోరికలు కోరి చేసేటటువంటి వాడి యొక్క ఈ ఆహుతులన్నీ కూడా ప్లవాహ్యేతే అదృఢా, దృఢ దార్ఢ్యము లేనటువంటి పడవలు ఇవన్నీ కూడాను. ఎందుకంటే వీడు కోరికలు అనే వాటితోటి వాడికి చిల్లులు పెట్టించాడు. ఎన్ని కోరికలు నీకుంటే అన్ని చిల్లులు నువ్వు చేసేటటువంటి క్రియకి ఏర్పడ్డాయి అని అర్థం. ఏ కోరికలు లేవు, నీ పడవలు చాలా దృఢమైనవి అని అర్థం. అప్పుడు నువ్వు చేరాల్సిన చోటుకి నువ్వు సవ్యంగా చేరేట్టు చేస్తాయి, లేదా నువ్వు మధ్యలో ఎక్కడో ఆగిపోయేటట్టు చేస్తాయి. ఏతచ్ఛ్రేయో ఏ అభినందంతి మూఢా, లేదండి ఈ కోరికలతో చేసేవే ప్రధానం, ఇవే ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మనకి ఆలయాల్లో ఇదిగో మీరు ఈ జపం చేయండి మీకు ఇది వస్తుంది, ఈ దానం చేయండి ఈ శాంతి, ఇగో ఇది తీసుకెళ్ళి అందులో వేయండి మీకు ఈ రకమైన కలుగుతుంది అంటే మనం ఏం చేస్తామండి? కాదండి, మనం అక్కడికి వెళ్ళి కొంతమంది దీపాలు వెలిగించి పెడతారండి, అక్కడ అందులో వెళ్ళి ఏదో పొయ్యారు. కొంతమంది అక్కడ వచ్చిన అగ్నిహోత్రం చేసి పెడతారు, అందులో ఈయన నువ్వులు తీసుకెళ్ళి వేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ చేస్తుంటారే. ఇవే మంచిదండి, ఇవి తప్పకుండా చెయ్యాలి అని చెబుతుంటారు కొంతమంది. ఎవడైతే ఇట్లాంటివి ఏతచ్ఛ్రేయో ఏ అభినందంతి మూఢాః, ఇవే శ్రేయస్కరములని వీటి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటటువంటి మూఢులు, అజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ప్లస్ వాళ్ళ వల్ల అలాంటి వాటిని ఆచరించే వ్యక్తులు కూడా జరా మృత్యుం తే పునరేవాపియంతి. జరా మృత్యుం, మళ్ళీ ముసలితనం, పుట్టుక, మళ్ళీ మరణము వచ్చేటటువంటి ఈ జీవన చక్రంలోకి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంటారు, ఎక్కడి దాకా వెళ్ళి బ్రహ్మలోకం దాకాను వెళ్ళచ్చు. అక్కడి నుంచైనా మళ్ళీ వెనక్కి వీళ్ళు తిరిగే వస్తుంటారు సుమా చెప్తోంది మంత్రం. అంటే అక్కడి నుంచి వీడిని కట్టు వెళ్ళండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఒక చిన్న విశేషణం వేసి చెప్తోంది తర్వాతి మంత్రం. చూడండి, మంత్రం చదువుదాం. ఓం అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానాః యథాంధాః. ఓం అవిద్యాయాం అంతరే వర్తమానాః, వాళ్ళు స్వయంగా అజ్ఞానంలో ఉన్నారు, మిగతా వాళ్ళని అదే అజ్ఞానంలో నడిపిస్తున్నారు. చూడండి, మీకు చెప్పాము వాడు చేసేది మొట్టమొదటి తప్పు. ఇప్పుడు మన దేవుడి దగ్గర చూడండి, వాడు ఏదో ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటాడండి, వాడు అక్కడ పూజారి. వచ్చే మీ అందరికీ వాడు తీర్థం సెడారి పెడుతుంటాడు, కానీ వాడు అక్కడిని ఇంకొక దీక్ష తీసుకుని అక్కడికి పోవడానికి కూడా బయలుదేరుతుంటాడు. అంటే వాడు చేసేటటువంటి దాని వాడికి ఉతిగా నమ్మకం లేదు. వాడు చేసే పూజ మీద వాడికి నమ్మకం లేదండి, వాడిచ్చే తీర్థం మీద వాడికి నమ్మకం లేదు, వాడిచ్చేటటువంటి ఆ శఠారి మీద నమ్మకం లేదు, వాడిచ్చే ప్రసాదం మీద వాడికి నమ్మకం లేదు. ఏమవుతాడు వాడు నాశనం అవుతాడు. మరి వాడి ద్వారా తీసుకున్నవాడు అంతే అవుతాడు. చెప్తోంది మనకి ఉపనిషత్తు, అవిద్యాయామంతరే వర్తమానాః, అజ్ఞానం అనేటటువంటి దాంట్లో వాళ్ళు ఉంటూ స్వయం ధీరాః, వాడు పైగా ఆర్గ్యూ చేస్తాండి మనతో, ఇది ఇంతేనండి, ఇది ఇలాగండి, ఎందుకు ఇలా కాకూడదండి, ఇలా ఎందుకు కాకూడదండి, వేదాంతం చెప్పడం ప్రారంభిస్తాయండి వాడు. స్వయం ధీరాః, నేను చాలా బుద్ధిమంతుణ్ణి అని అనుకుంటాట. పండితం మన్యమానాః, తను చాలా పెద్ద పండితుణ్ణి అని అనుకుంటాడు వాడు. పండితం మన్యుడు అంటే పండితుడు కాదండి, లేదు కానీ వాడు ఉందని అనుకుంటాడు. అది వాడికి ఉండదు కానీ వాడు ఉన్నట్టుగా లోకాన్ని వాడు వంచిస్తూ ఉంటాడు. ఏమవుతాడు వాడు? జంఘన్యమానాః పర్యంతి మూఢాః, వాడు దుఃఖాలు అనేటటువంటి ఆ సుడిగుండాల్లోనే గిరిగిరా తిరుగుతూ ఉంటాడు, మిగతా వాళ్ళని దాంట్లోకి తోస్తూ ఉంటాడు కూడా. ఎట్లా? అంధేనైవ నీయమానా యథాంధా. ఒకడు గుడ్డివాడు, 100 మంది గుడ్డివాళ్ళు వాడు వెనకాతలు ఉన్నారు.
రండర్రా మీ అందరిని నేను తీసుకువెడతానంటాడు. వాడికే మఠవాడి కన్ను లేదు, మిగతా వాళ్ళకి పాపం కళ్ళు లేవు. మిగతా కళ్ళు లేని వాళ్ళని కళ్ళున్నవాడు తీసుకెడితే వాడు సక్రమంగా రోడ్డు మీ యువతల పక్కకి అవతల గట్టికి చేరతారు, లేదు గోతుల్లో పడకుండా బయటకు వస్తారు. కానీ నాకుంది కదరా, నేను మీకు చూపిస్తాను, నాకు అన్నీ తెలుసునంటాడు వీడు. వాళ్ళందరినీ పట్టుకెడతాడు, వాడు గోతులో పడతాడు. వాడిని అనుసరించి వెళ్ళినటువంటి 100 మందిని కూడా వాడు అదే గోతుల్లోకి పారవేస్తాడు. ఈవేళ మన పూజలు పునస్కారాలని ఇలాగే ఉన్నాయండి. అది మనకి బాధగా ఉంటుంది చెప్పుకుంటే, కానీ చాలా దురదృష్టకరం. మన ఆలయాలన్నింటిలోనూ ఇట్లాంటిదని ఎంకరేజ్ చేస్తున్నారు. అది అర్చకులు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, అటు ఆలయాలు నిర్వహించేటటువంటి ట్రస్టీస్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే టార్గెట్స్, డబ్బులు బాగా కావాలి, వీడికి డబ్బులు కావాలి అని వీడు చేస్తాడు. ఇదేదో చేసిన డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయని వాడు చేస్తాడు. సరే, వాడికి వీడికి చేస్తే తనకు రావాల్సిన వస్తుందని అర్చకుడు చేస్తాడు. మొత్తానికి ముగ్గురు కలిసి అంధేనైవ నీయమానా యథాంధాః శతం కూపం ప్రవిశంతి. అందరూ కలిసి ఒక పెద్ద గోతుల్లో పడుతున్నారు. ఈవేళ మన ఆలయాలని అందుకోసం ఒకనాడు బుద్ధుడు అలాంటి స్థితిలోనే వచ్చాడు. దేవుడి పేరు చెప్పి, వేదం పేరు చెప్పి సమాజాన్ని దోచుకుంటూ వాళ్ళు ఆత్మ వంచన చేసుకుంటూ ఉండే స్థితి చూశాడు ఆ మహానుభావుడు. ఇది చాలా ప్రమాదం. వేదం మీద అతనికి నమ్మకం లేకపోలేదండి, దైవం మీద అతనికి విశ్వాసం లేకపోలే. కానీ ఆ విశ్వాసం ఈవేళ చాలా దారుణంగా నాశనమైంది. అంచేత దాన్ని మొత్తం అప్రమాణం అని మొత్తం రూట్స్ తోటి తీసి పారవేయాలి. తీసేసాడు మొత్తం. వేదం మాకు ప్రమాణం కాదు పొమ్మన్నాడు. గుళ్ళు గోపురాలు మాకు అక్కర్లేదు, తీసేస్తామన్నాడు. అయితే అది పోకూడదు, ఆచారం పోకూడదు కనుక మళ్ళీ దాన్ని మరొక రకంగా అబ్బాయి మేము సంఘాన్ని గౌరవిస్తాం, ధర్మాన్ని గౌరవిస్తాం, బుద్ధిమంతుణ్ణి గౌరవిస్తాం. బుద్ధుణ్ణి గౌరవించడం కాదు, బుద్ధం శరణంగా ఇచ్చామంటే బుద్ధుని ఆశ్రయిస్తున్నాను కాదు. బుద్ధుడంటే బుద్ధి ఉన్నవాడు కనుక సమాజానికి మార్గ నిర్దేశం చేయగలిగిన మంచివాడిని నేను ఆశ్రయిస్తా, అలాంటి వాడు చేసే మంచి పనిని నేను అవలంబిస్తా. అది ఉండేది సమాజంలో కనుక నేను సంఘం శరణంగా ఇచ్చా. 3 మనకి వేదం చెప్పింది. వేదం చెప్పిన దానిని వేదం పేరు చెప్పి ఎక్స్ప్లాయిటేషన్ పెరిగింది కనుక ఈ రూటెడ్ ఇట్ అవుట్, తీసి బారేశాడు ఆయన. కానీ మళ్ళీ సమాజం సవ్యంగా ఉండాలి కనుక అది ప్రారంభించాడు. ఈవేళ మళ్ళీ మనం అలాంటి స్థితిలోకి వెడుతున్నాం కాదు, వెళ్ళామండి ఆల్రెడీ. ఒక ఆలయంలో చూసామండి, సింహాచలం అనుకుంటాను, టార్గెట్స్ పెట్టారండి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి పైన ఉండేటువంటి గవర్నమెంట్ వాళ్ళు. టార్గెట్స్ వాడు రీచ్ అవ్వాలి కదా. కనుక ఈ ఏడాది 80,000 ఇన్కమ్ ఉంటే నెక్స్ట్ ఇయర్కి నువ్వు కనీసం 1,00,000కి తక్కువ లేకుండా ఇన్కమ్ చూపించి తీరాలి. నువ్వేం చేస్తావు చెయ్యి. ఏం చేస్తాడైనా? ఇదివరకు ఫ్రీ దర్శనం కోసం వెళ్ళేటటువంటి ఒక దారి ఉందండి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ఆయన దాన్ని 3 లైన్స్ చేసేయండి. దాన్ని ఇదివరకు మామూలుగా ఫ్రీ దర్శనం 1-2 నడిచి పెడుతూ ఉండేవారండి, దాంట్లోంచి దేవుడిని దర్శించుకునేవారు. ఇప్పుడు అందులోంచి రైలింగ్స్ కట్టేశాడండి. కట్టేసి ఒకటి ఫాస్ట్ ట్రాక్ 5 రూపాయల టికెట్, ఒకటి కొంచెం మిడ్ ట్రాక్ దానికి 3 రూపాయల టికెట్, రెండోది ఫ్రీ ట్రాక్. ఆ ఫ్రీ ట్రాక్లోనూ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా యుగంధర్ ఉన్నాడు ఇక్కడ, మా అబ్బాయి ఇక్కడే, ఇలాంటి ఆయన కూడా ఇలా పక్కకే నడిచి వెళ్ళాల్సి వస్తున్నాడు. ఇలా స్ట్రైట్గా నడిచి వెళ్ళడానికి ఉండదండి, ఎందుకంటే దానికి ఇంతే ఉంటుందండి దారి. ఇది ఫ్రీ లైన్ అండి. ఇది కొంచెం 2 రూపాయలు అంటే ఇలాంటి వాడు ఒకడు చక్కగా నడిచి వెళ్ళచ్చు. 5 రూపాయల టికెట్ అంటే కాస్త మాలాంటి వాడు కూడా వెళ్ళచ్చు అన్నమాట. జనాలు దర్శనం చేసుకోవడానికి టికెట్స్, దేవుడి దగ్గర ప్రసాదం తినడానికి టికెట్. దేవుడికి ఆస్తి ఎవడో ఇచ్చాడు, దానికి బియ్యం ఎవడో ఇస్తాడు, దాన్ని అమ్మి వీడు డబ్బులు చేసుకోవాలనుకుంటాడు. పోనీ ఆ దేవుడి దగ్గర దేవుడికి ఆరోగ్యం పెట్టేది కాదండి అది. మళ్ళీ మీకు పక్కన ఇక్కడ యాదగిరి గుట్ట ఉంది, మీకు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, శ్రీవారి ప్రసాదములు లభించు స్థానము అని అక్కడ మీరు బోర్డు పెట్టి ఉంటుంది. ఎవడో ఎక్కడో వండుతాడు, ఎవడో పట్టుకొచ్చి అక్కడ పెడతాడు, ఎవడో దాన్ని సేల్ చేస్తాడు. మీరు వెళ్ళి కళ్ళకత్తుకుని ప్రసాదం తీసుకుని తింటారు. దేవుడు గుళ్ళోకి వెళ్ళదు, దేవుడికి ఆరగింపు జరగదు, దేవుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు దాన్ని వండరు. దాన్ని వండేటండి మామూలు బయట క్యాంటీన్లో హోటల్స్లో ఉండేవాడు ఎవడో, ఆ వాడు కూడా అలాంటి వాడే కూడా అక్కడ ఉంటుంది.
అలాంటి చోట దాన్ని తయారు చేస్తారు. తిరుపతిలో చేసే లడ్డూలకు కూడా అదే గతి అండి. అందుకంటే దారుణం ఇంకోటి, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ బిజినెస్. కానీ మేము ఎంత చేస్తున్నాం, అసలు మేము ఎంత ఉపకారం చేస్తున్నాం, దేవుడికి ఎంత ఇన్కమ్ పెంచాం, ఎందుకు ఆ దేవుడికి ఇన్కమ్ ముఖ్య? ఆ దేవుణ్ణి నాశనం చేయడం కంటే దాన్ని పెంచకపోతే మా నష్టం ఉందండి. దేవుణ్ణి దేవుడుగా ఉంచు. లెట్ గాడ్ బీ ప్యూర్. వై యు ఆర్ కరప్టింగ్ గాడ్? వై యు ఆర్ కరప్టింగ్ ది సొసైటీ? వీళ్ళ సమాజంలో నాశించిపోవడానికి కారణం ఏమిటండి? వానలు లేవు, తిండి లేదు, రోగాలు, రుష్టులు, అన్యాయాలు, అక్రమాలు. అన్యాయాల అక్రమాలు ఎక్కడి నుంచి రావండి? నువ్వు చేసేటటువంటి అక్కడ చేసే సవ్యమైనటువంటి ఆరాధనాదులు ఎప్పుడైతే దెబ్బతింటాయో అన్ని చోట్లకి వచ్చేస్తుంది. దేవుడి దగ్గర ఎంత కరప్షన్ అంటే మిగతా చోట్ల ఏదో కరప్షన్ గురించి మాట్లాడడం ఏంటి చెప్పండి? కరప్షన్ గురించి మాట్లాడితే పాపం వస్తుంది, చెయ్యకపోతే పాపం వస్తుంది. ఆ స్థితిలోకి సమాజం వచ్చినప్పుడు ఏం చేయాలండి? మాకు తెలిసిన మిత్రుడు ఒక ఆయన అంటూ ఉండేవాడండి, అసలండి స్వామీజీ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఇంతమంది ఇప్పుడు ఈ పాడు చేసేటటువంటి వాళ్ళంతా ప్రభుత్వాలే కదండి, పాలసీస్. ఈ ప్రభుత్వాల్లో ఉండే వాళ్ళందరినీ ఒక పెద్ద చోట సమావేశం పెట్టి అంతా అక్కడ చేరిన తర్వాత 15 బాంబులు ఒక్కసారి వేయాలండి దాని మీద. ఒకటి వేస్తే లాభం లేదుటండి. కోపంతో అంటూ ఉండేవాడు ఒక ఆయన, స్వయం ధీరాః పండితం మన్యమానాః. మేమే అన్ని తెలిసిన వాళ్ళం, మేమే శాస్త్రాలు తెలిసిన వాళ్ళం, మాకే అన్నీ వచ్చును అని ఇలాగా వచ్చినట్లుగా చెబుతూ వాళ్ళు గోతులో పడుతూ మిగతా వాళ్ళని కూడా గోతుల్లో తోసేటటువంటి ఈ జనాలు మళ్ళీ పుడుతూ మళ్ళీ గిడుతూ, మళ్ళీ పుడుతూ మళ్ళీ గిడుతూ అట్లానే ఉంటారు. తర్వాత మంత్రం కూడా మళ్ళీ దాన్నే చెబుతోందండి. చూడండి ఒకసారి ఆ మంత్రం కూడా. ఓం అవిద్యాయాం బహుధా వర్తమానాః వయం కృతార్థా ఇతి అభిమన్యంతి బాలాః యత్ కర్మిణో న ప్రవేదయంతి రాగాత్ తేనాతురాః క్షీణలోకాః చ్యవంతే. ఓం అవిద్యాయాం బహుధా వర్తమానాః. అజ్ఞానంలో దారుణంగా మునిగిపోయిన వారై, వాళ్ళు మునిగి ఉంటే పర్వాలేదండి. వయం కృతార్థాః. మేము మా పనులన్నీ మేము చేసేసాం, మా బాధ్యతలన్నీ మేము నెరవేర్చేసుకున్నాం, మాకు రావాల్సిందిదో మాకు వచ్చింది, మా పాకెట్ నిండింది, చాలు. బాలాహ. 1000 రూపాయలు నోటిస్తే పక్కన పారేసి ఆ ఇచ్చిన చిన్న చాక్లెట్ ఇదే నాకు చాలు అనుకుని పొంగిపోయే ప్రవృత్తి వానిది. యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాత్. కేవలం క్షుద్రమైనటువంటి అల్పమైనటువంటి లాభాపేక్షతోటి వాళ్ళు వాస్తవాన్ని గుర్తించలేరు తమకుండేటటువంటి అనురాగం చేత. తేనాతురాః. వాళ్ళు దుఃఖ ఆర్తులై క్షీణలోకాః చ్యవంతే. వాళ్ళు ఇంతకంటే క్రమంగా క్రిందకి దిగజారిపోతారు, తమ స్థానం నుంచి వారు భ్రష్టులవుతారు సుమా. ముండకోపనిషత్ ప్రపంచాన్ని గురించి మాట్లాడుతోంది, మన గురించి మాట్లాడుతోంది. ఎలా మనం ఉన్నాం, ఎలా మనం ఉండడం తగును. చేసే పని నువ్వు చేసేది మామూలు పనే, కానీ దాన్ని అల్ప ప్రయోజనం దగ్గర ఆపకు. నువ్వేం కోరకపోయినా, ఉత్తమ పురుషార్థం నీకు ఏమిటో తెలియకుండా పోయినా పర్వాలేదు, నన్ను వచ్చేయి, నువ్వు తప్పనిసరిగా ఉత్తమ పురుషార్థాన్ని పొందుతావు అని మనకి తరువాతి మంత్రంలో వివరిస్తుంది. మనం 10వ మంత్రాన్ని 11వ మంత్రాన్ని కూడా ఒకసారి చదివేద్దాం. ఓం ఇష్టాపూర్తం మన్యమానా వరిష్టం నాన్యశ్రేయో
వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్ఠే తే సుకృతేన భూత్వా ఇమం లోకం హీనతరం చ ఆవిశంతి. ఓం. ఉత్తమమైనటువంటి లోకాలు చేరే యోగ్యత ఉండి కూడా అవి చేరకుండా హీనతరమైనటువంటి, హీనము అంటేనే క్షుద్రం, హీనతరమైనటువంటి స్థానాల్లోకి వాళ్ళు క్రమంగా దిగజారుతూ ఉంటారయ్యా శౌనక అని అంగిరసుడు చెప్తున్నాడు. ఎవరైతే దీన్ని కోరకుండా చేస్తారో వాళ్ళు పొందేదేమి? 11వ మంత్రం. 12, 13 మనం చెప్పుకున్నాం. 11వది మనం చెప్పుకుంటే 2వ ఖండం మనకి ఈ ఉపనిషత్తు పూర్తి అయినట్టు అవుతుంది. ఓం తపశ్రద్ధే ఏహి ఉపవసంత్యరణ్యే శాంతా విద్వాంసో భైక్షచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతః స పురుషో హి అవ్యయాత్మా. ఎవడైతే తపస్సు శ్రద్ధ కలిగి ఉంటారో, తపస్సు అంటే చక్కటి బుద్ధి, మంచి ఆలోచన, శ్రద్ధ అంటే ఆలోచనకి తగినట్టుగా ఆచరిస్తారో, తెలుసుకోవడం ఒక బాధ్యత అండి, తెలుసుకున్నట్టుగా రెస్పాండ్ కావడం 2వ బాధ్యత. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు చెప్పినవన్నీ విన్నాం. విన్న తర్వాత మనం ఏం చేయాలి? ఇలాంటివి ఎక్కడ జరుగుతున్నాయో వాటిని జరగడం తగదని అనగలగాలి కదండి. అంటా అబ్బా స్వామివారు బాగా చెప్పారండి అని జాగ్రత్తగా అలా మళ్ళీ దులిపేసి మన దారి మన ఇంటికి వెళ్ళిపోతే అది మంచిది కాదు. ఒక విషయం తెలుసుకున్న తర్వాత దానికి తగినట్టుగా స్పందించడం కూడా నువ్వు నేర్చుకోగలగాలి. దానికి శ్రద్ధ అంటారు. తెలుసుకోవడం తపస్, తెలుసుకున్న దానికి తగినట్టుగా రెస్పాండ్ కావడం అనేది శ్రద్ధ. ఎవడైతే తపస్సు శ్రద్ధ ఇవి 2 కలిగి ఉంటారో అలాంటి వాడికి మాత్రమే స్వార్థము చేత కలిగేటటువంటి ఉద్రేకాలు తగ్గుతాయి. వాడినే మనం శాంతుడు అంటాం. శాంతం అంటే నెత్తి మీద మొత్తేసిన వాడు శాంతుడు కాదండి, వాడు చవట దద్దమ్మ, వాడికి పనికిరాని వాడండి. శాంతుడంటే అర్థం ఏమిటి? ఉత్తమ ప్రయోజనం ఎదురుకుండా కనిపిస్తే అల్ప ప్రయోజనం దగ్గర ఆగని వాడు, అల్ప ప్రయోజనాన్ని చూసి ఇదే చాలును అని అనుకోని వాడు కావాలి. ఆ లక్ష్యం దాకా వెళ్ళగలిగితే వాడు అంటే మధ్యలో వచ్చే వాటి చేత చెదిరిపోడు, వాడు అంటే ఉద్రిక్తతలు చెందడు. వాడికి లక్ష్యం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, వాడు ఎప్పుడు అక్కడికే దూసుకు వెళ్ళగలుగుతాడు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా శాంతః ప్రశాంతః విద్వాంస, వాడే విద్వాన్, వాడే చక్కగా తెలియాల్సిందేదో తెలిసినవాడు. ఎలా ఉంటాడు వాడు? లభించినదేదో వాడు అనుభవిస్తాడు, తనకి ఎంత తగునో అంత అనుభవిస్తాడు. లభించినది ఇది తనకి తగునని స్వీకరిస్తాడు. మనకి మొట్టమొదటి యాక్సెప్ట్ చేయగలగాలండి, అప్పుడు నువ్వు కృషి చెయ్యాలి. కనుక వాడు ఎంత లభిస్తే అంతటితోటి వాడు హీఈస్ హైలీ కంటెంటెడ్, తనకి తగింది తనకి లభించింది. ఇప్పుడు వాడు కృషి చేస్తుంటాడు మరింత తెలుసుకోవడానికి, ముందుకు సాగడానికి. అలాంటి వాళ్ళు మాత్రమే సూర్యద్వారేణ, ఇప్పుడు కూడా వీళ్ళో సూర్య రశ్ముల్లోంచే వెడతారు, కానీ ఎదురుగిట్లాకి మళ్ళీ వాడు చ్యవంతేలోకి రారండి, మళ్ళీ కిందకి జారిపోయే చిల్లు పడవల్లో లేరు కదా వీళ్ళు. ఇప్పుడు లక్ష్యం మీద స్థిరంగా ఉన్నారు కనుక ఇప్పుడు అవి వీణ్ణి విరజ, ఆ విరజ అనేది ఒక నది అని అంటారు మన వాళ్ళు, విరజ అనేది ఒక ప్రకృతి అంటారు. అక్కడికి వెడతాడు. ప్రయాంతి, దాని ఆవలికి దాటగలుగుతాడు. ఎత్ర అమృత, అక్కడి నుంచి మళ్ళీ వీడు జారడం అనేది ఉండదు, వీడికి మరణం ఉండదు, వీడికి ముసలితనము ఉండదు, అమృతత్వాన్ని వీడు పొందుతాడు. పురుషోహి అవ్యయాత్మ, నశించనటువంటి అవ్యయ స్వరూపుడైనటువంటి పరమాత్మ వీడు అక్కడ దర్శించగలుగుతాడు.
దాన్ని వీడు పొందగలుగుతాడు కూడా. మనం పొందాల్సింది అది, మనం లభించాల్సింది అట్లాంటిది. నశించని స్థితిని మనం పొందగలగాలి, అమృతత్వాన్ని మనం పొందగలగాలి, భగవంతుణ్ణి మనం లభించగలగాలి. దానికి మనం చేసే పనులే సాధనం అని 2వ ఖండంలో ముండకోపనిషత్తులో అంగిరస మహర్షి సౌనకుడికి ఉపదేశం చేస్తాడు. దాని తర్వాత ఆ లభించేటటువంటి పురుషుడు ఎట్లా ఉంటాడో వర్ణించి అతనిలోంచి ఇప్పుడు ఇవన్నీ వచ్చాయని మొట్టమొదటి మనకు దృష్టాంతాలతో చెప్పింది కనుక అది ఎట్లా వచ్చింది అనేటటువంటి దాన్ని చాలా విస్తృతంగా మనకి మన పురుష సూక్తాదులో చెప్పినట్టుగా వర్ణిస్తుంది ఉపనిషత్. మనం అంతటినీ తెలుసుకోవడం అనేది ఇలాగ అవ్వదనుకోండి, కానీ ఎంత ఉంది ఉపనిషత్ అంటే అందులో అనేది ఏదో మనకి ఒక రుచి, ఒక జిజ్ఞాసకి ఒక సమాధానం కావాలి కనుక ఇదిగో ఇలా ఉంటుంది అనేది చెప్పడమే ఈ ఉదయపు మనం కార్యక్రమాల్లో చేసుకున్నటువంటిది. గత 29 రోజులుగా మనం ఈ ఉదయపు కార్యక్రమాల్ని చాలా చక్కగా వినియోగించుకోగలిగాం. చాలా శ్రద్ధగా మీరందరూ ఈ గోష్ఠిలో అన్వయించి ఆ ఉపనిషద్ రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. మీకు అర్థమయ్యేట్టు మేము చెప్పగలిగామా లేదా అనేది ప్రశ్న కాదు. మాకు తెలిసింది మేము చెప్పాం, మేము చెప్పిందంతా మీకు అర్థమైపోయిందా అనేది కూడా ప్రశ్న కాదు. మీకు అర్థమైనట్టుగా మీరు గ్రహించారు, గ్రహించిందంతా లోపల నిలిచిందా అంటే అది ప్రశ్న కాదు. లోపల మనకి ఎంతవరకు మనం ఉండే కృషి చేశామో అంతవరకు దాని యొక్క విలువ మనం గుర్తించగలిగి ఉంటాం అనడంలో సందేహం లేదు. దాన్ని మరింతగా అవగతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తమ విలువల కోసం బ్రతికే ప్రయత్నం చేద్దాం. అల్పమైనటువంటి ఆటంకాలని అతిక్రమించే ప్రయత్నం చేద్దాం. వాటిని పక్కకి జరుపుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటివి ఎక్కడైనా లోకంలో మనకి తెలిసినవి అల్పమైన వాటి కోసం పరిమితమయ్యే స్థితిలో ఉన్నప్పుడు వాటిని కూడా సంస్కరించే, సవరించే, కృషి చేసే శక్తి మనకి కావాలి అని భగవంతుణ్ణి ప్రార్థించుకోవడం తప్పు కాదు. అది మనకు అందించినటువంటి ఆ ఋషులు